హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షీనా విన్నీ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా సింపుల్ మెథడ్లో క్యాప్సికమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని దాంట్లోకి తాలింపును అనేది వేసుకోవాలండి. ఒక ఆనియను, 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, తాలింపు గింజలు వేసుకొని మనం తాలింపు అనేది పెట్టుకోవాలి. తాలింపు అనేది కొద్దిగా వేగిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఈ తాలింపులోకి వేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నాక దీనిలోకి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ముక్కలకంతా బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు స్లో ఫ్లేమ్ మీద బాగా మగ్గించుకోవాలండి. చూసారా, ఈ విధంగా మగ్గి ఆయిల్ కొద్దిగా పైకి తేలేటప్పుడు దీనిలోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పల్లీ పౌడర్ని వేసుకోవాలండి. పల్లీలు, అలాగే కొద్దిగా జీలకర్ర, కొంచెం కారము, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని దాంట్లోకి ఒక 4 ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ పల్లీ పొడిని ఈ విధంగా క్యాప్సికమ్ ముక్కల్లోకి వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పల్లీ పౌడర్తో మనం ఈ క్యాప్సికమ్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కూర అనేది రైస్లోకి కానీ, చపాతీస్లోకి కానీ, రోటీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే క్యాప్సికమ్ కర్రీని మీరు ఏ విధంగా తయారు చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఆల్.